బీఆర్ఎస్ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అయితే వీరిపైన స్పెషల్ లీవ్ పిటిషన్ కింద 3 ఎమ్మెల్యేలను జోడిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. మరొక 7 పైన రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ విచారణకు వచ్చింది. ఈ విచారణ సుమారు 2 సార్లు జరిగింది. ఈరోజు మరోసారి జరుగుతున్న విచారణ. ఈరోజు కీలక విచారణగా ఉండే అవకాశం ఉంది. తుది తీర్పు కూడా వెలువడే అవకాశం ఉన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి మొత్తం 10 మంది ఎమ్మెల్యేల పైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పైన అనర్హత పిటిషన్ విచారణ జరిగే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు ఈరోజు మరికొన్ని సేపట్లోనే విచారణ ప్రారంభం కాబోతోంది. అయితే కాంగ్రెస్ లో చేరిన వారిని అనర్హులుగా ప్రకటించాలంటూ పిటిషన్ దాఖలు చేశారు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద గౌడ్. మరోవైపుగా 7 ఎమ్మెల్యేల పైన స్పెషల్ లీవ్ పిటిషన్ ని 3 పైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద గౌడ్, అటు తెల్లం వెంకట్రావు, దానం నాగేంద్ర, కడియం శ్రీహరి పైన స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేస్తే 7 ఎమ్మెల్యేల పైన రిట్ పిటిషన్ దాఖలు చేశారు కేటీఆర్. అయితే దాంట్లో జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం విచారణ కొనసాగిస్తోంది. ఇప్పటికే తెలంగాణ స్పీకర్ పైన ఇంకా ఎన్ని రోజులు సమయం తీసుకుంటారు, మీకెంత సమయం కావాలంటూ నిలదీసింది. సుప్రీంకోర్టు విచారణ పైన రాజకీయ వర్గాల్లో కూడా ఉత్కంఠ కొనసాగుతోంది. ఉప ఎన్నికలు తప్పు అంటూ బీఆర్ఎస్ పార్టీ కామెంట్స్ చేస్తోంది. అయితే కోర్టు తీర్పుకు అనుగుణంగా వ్యవహరిస్తామంటూ రేవంత్ సర్కార్ ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ రోజు తుది తీర్పు వెలువడే అవకాశం ఉంది. కీలక విచారణ కొనసాగుతోంది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ ధర్మేంద్రన్ చేసినటువంటి ఈ విచారణ సమయంలో చాలా కీలక విచారణగా చూడొచ్చు. జస్టిస్ వినోద్ చంద్రన్, జస్టిస్ బిఆర్ గవాయ్ నిర్వహిస్తున్నటువంటి ఈ విచారణలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఒకసారి అసలు సుప్రీంకోర్టు ఏ సమయానికి విచారణ చేపట్టబోతోంది, ఈరోజు విచారణ జరిగే అవకాశంలో తుది తీర్పు వెలువడబోతోందా, లేదంటే మళ్ళీ విచారణ జరిగే అవకాశం ఉందా? ఈ అన్ని అంశాలపైన మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి సచిన్ అందిస్తారు. సచిన్, ఏం జరుగుతోంది? ఈరోజు తుది తీర్పు వెలువడే అవకాశం ఉందా? కీలక విచారణ జరిగి ఈరోజు డిసిషన్ పైన 10 మంది ఎమ్మెల్యేలు చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక వస్తుందా? ఆయా నియోజకవర్గాల్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? సో బీఆర్ఎస్ నేతల యొక్క ఆశాభావం ఎంత మేర సాధ్యం కాబోతోంది, సఫలీకృతం కాబోతోంది? ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అయితే మాత్రం స్టార్ట్ అవుతుంది. మరి కాసేపట్లోని హీరింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడ సుప్రీంకోర్టు కూడా సీరియస్ గా తీసుకుంది ఈ అంశాన్ని. ఎందుకంటే సుప్రీంకోర్టు సీరియస్ గా తీసుకుంది. ఎన్ని రోజులు మీకు సమయం కావాలి అంటూ కూడా ప్రశ్నించిన సందర్భం. సరైన సమయానికి నిర్ణయం తీసుకుంటా అని సమాధానం ఇచ్చినప్పుడు సరైన సమయం అంటే కనుక ఎప్పుడు, సరైన సమయం అంటే కనుక ఎమ్మెల్యేల కాల పరిమితి అయిపోయినప్పుడు అంటూ కూడా ఇక్కడ వ్యాఖ్యానించిన అంశానికి సంబంధించి చర్చ జరుగుతోంది. అయితే బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కాంగ్రెస్ లో చేరిన తర్వాత పార్టీ ఫిరాయింపుల అంశానికి సంబంధించి ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటే బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తుంది. జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలో ధర్మాసనం ఈ పిటిషన్ కు సంబంధించి విచారణ స్వీకరించింది. విచారణ సందర్భంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారు అంటూ అసెంబ్లీ స్పీకర్ ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారంటూ ఇక్కడ సుప్రీంకోర్టు ధర్మాసనం అడిగింది. దీనికి సమాధానం ఇచ్చింది సరైన సమయంలో సరైన టైంలో నిర్ణయం తీసుకుంటా ఉంటూ స్పీకర్ తరఫున ముకుల్ రోహిత్ కి కోర్టుకి తెలిపిన పరిస్థితి. అయితే దీని మీద రియాక్ట్ అయింది సుప్రీంకోర్టు ధర్మాసనం. సరైన టైంలో అంటే ఎమ్మెల్యేల పదవీ కాలం ముగిసే సమయం అంటూ కూడా ప్రశ్నించిన సందర్భం. ఇప్పటికీ 10 నెలలు గడిచిపోయింది, అయినా మీరు నిర్ణయం తీసుకోలేదు, ఇప్పుడు నిర్ణయం తీసుకుంటారంటూ కూడా ప్రశ్నించిన నేపథ్యంలో స్పీకర్ ఇంతకు ముందు నిర్ణయం తీసుకోలేదని ధర్మాసనం వ్యాఖ్యానించి ఇంతవరకు కూడా నిర్ణయం తీసుకోలేదంటూ, సో ఇటువంటి సినారియోలో ఎప్పుడు తీసుకుంటారు, ఎప్పుడు మీరు నిర్ణయం తీసుకుంటారంటూ ప్రశ్నించింది. సో ఇదే అంశానికి సంబంధించి ఈ రోజు నిర్ణయం తీసుకుంటారా లేకపోతే ఎప్పుడు తీసుకునే అవకాశం ఉంది? 18కి సంబంధించి అంటే ఈ రోజు ఎప్పటికీ 14 గడిచిపోయింది, స్పీకర్ ఇంతవరకు కూడా నిర్ణయం తీసుకోలేదు. సో ఇటువంటి సినారియోలోని నిర్ణయం తీసుకుంటామంటూ చెప్పిన సందర్భం టెక్నికల్ గా కూడా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని అసెంబ్లీ కార్యదర్శి తరఫున వాదన వినిపిస్తున్నటువంటి ముకుల్ రోహిత్ కి కూడా సుప్రీంకోర్టు చాలా కీలకంగా వ్యవహరించి కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఇంకా ఎంత సమయం అంటే సరైన సమయం అంటే ఇంకెంత సమయం, దానికి ఫిక్స్డ్ పీరియడ్ ఉంటుంది కూడా అంటూ కూడా క్వశ్చన్ చేసింది. సో ఈ నేపథ్యంలో ఒకవేళ కనుక అటు స్పీకర్ పదే ఒకే మాట చెప్తున్నారు, టెక్నికల్ గా వాళ్ళంతా ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నారు, అఫీషియల్ గా వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో కండువా కప్పుకున్నా, కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో 1-2 ఎమ్మెల్యేలకు ఏదైనా కొంత కీలక పదవులు లభించినా కూడా టెక్నికల్ గా వారంతా బీఆర్ఎస్ పార్టీ అనే కనుక అటు అసెంబ్లీ తరపున వాదన వినిపించే ముకుల్ రోహిత్ కి కనుక చూపించగలిగితే ఎటువంటి సినారియో ఉండే అవకాశం, ఎటువంటి వాదన వినిపించే అవకాశం ఉంది ఆపోజిట్ నుంచి? ఇక్కడ ఇదే అంశానికి సంబంధించి చర్చ జరుగుతోంది. ఎందుకంటే
ఇక్కడ ప్రధానంగా ప్రస్తావిస్తున్న పార్టీ ఫిరాయించారు అనే అంశానికి సంబంధించి ఈ నేపథ్యంలోనే ఎందుకంటే ఇక్కడ కనుక ఒక డైరెక్షన్స్ వస్తే స్పీకర్ కి సంబంధించి లేదు ఇంకా వాళ్ళు ఆ పార్టీలోనే ఉన్నారనే అంశానికి సంబంధించి కనుక నిర్ణయం ఉంటాయి. అందుకే స్పీకర్ నిర్ణయానికి సంబంధించి ప్రశ్నించడం జరుగుతోంది. ఇక్కడ మరొక అంశం అనేది ప్రధానంగా ప్రస్తావిస్తున్న పరిస్థితి. ఎందుకంటే స్పీకర్ కి సంబంధించి విశేష అధికారులకు సంబంధించి మాట్లాడుకునే అంశం ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ మరి ముఖ్యంగా ఈ అంశానికి సంబంధించి లా ఇన్వాల్వ్ అవుతుందా? ఎందుకంటే స్పీకర్ కి సంబంధించి మనం మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా స్పీకర్ అంశాలకి లా అనేది జోక్యం చేస్తున్న అంశానికి కొన్ని పరిధులు ఉంటాయి. ఆ పరిధి అంశానికి సంబంధించి ఈ రోజు సుప్రీంకోర్టు ఇది మరింత ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుందా, లేకపోతే టైం బౌండ్ విధించే అవకాశం ఉంటుందా? ఈ అంశానికి సంబంధించి ఈ టైం బౌండ్ అంటే ఈ రోజు నుంచి 10 రోజులు, 15 రోజులు, నెల రోజుల్లో మీరు క్లారిటీ ఇస్తారా, లేకపోతే దీనికి సంబంధించి ఏం చేయబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఈ రోజు వెల్లడించే అంశం అనేది ఇక్కడ కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితం అయ్యే అవకాశం లేదు. మరీ ముఖ్యంగా దేశ రాజకీయాలకు సంబంధించి ఇది ఒక ఎగ్జాంపుల్ కేసు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి సుప్రీంకోర్టు చాలా కీన్ గా అబ్జర్వ్ చేస్తుంది, ప్రతి పాయింట్ ని కీన్ గా నోట్ చేసుకున్న తర్వాత ఎటువంటి రెస్పాన్స్ ఉండబోతోంది, 10 మంది పార్టీ ఫిరాయింపుదారులకు సంబంధించి ఎటువంటి అంశాలని కోర్టు దృష్టికి తీసుకువెళ్ళబోతోంది అనేది ఇక్కడ కీలకంగా మారింది. ఫిరాయింపు అంశానికి సంబంధించి ఎటువంటి అంశాలను ప్రొటెక్ట్ చేయబోతుంది, బీఆర్ఎస్ ఎటువంటి వాదనలు వినిపించబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో అరకెపూడి గాంధీ శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, సంజయ్ కుమార్ కావచ్చు, వర్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడ మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, కాళ యాదయ్య, కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెలంగాణ భవిష్యత్తు డిపెండ్ అయ్యి ఉందనే చెప్పాలి. ఇక్కడ మరొక ప్రస్తావించాలంటే రైట్ సచిన్, సో మొత్తం మీద 10 మంది ఎమ్మెల్యేలు, దాంట్లో ముందుగా దానం నాగేందర్ పార్టీలో చేరడమే కాకుండా సికింద్రాబాద్ ఎంపీగా కూడా పోటీ చేశారు. ఆయన అసెంబ్లీ ఎన్నికల్లోనేమో ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేసి బీఆర్ఎస్ తరఫున గెలుపొందారు. వెంటనే కాంగ్రెస్ పార్టీలో అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయి సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేయడం ఒక బిగ్గెస్ట్ డిఫాల్ట్ గా ఉంది. అయితే ఇక్కడ కనుక ఎవరిపైన మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒకరు ఉన్నారంటే దానం నాగేందర్ పైన చాలా తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఒకవేళ కనుక నిజంగానే అసెంబ్లీ స్పీకర్ వీరంతా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు, టెక్నికల్ గానీ వారు నిరూపించే ప్రయత్నం చేసినా, టెక్నికల్ గా చూపించే ప్రయత్నం చేసినా, ఈ కండువాలు మార్చడం అనేది కండువాలు ఇస్ జస్ట్ బిగ్గెస్ట్ న్యూసే కావచ్చు, బిగ్గెస్ట్ హ్యాపెనింగే కావచ్చు, కానీ టెక్నికల్ గా వారంతా బీఆర్ఎస్ లో ఉన్నారు అని చెప్పి చూపించే ప్రయత్నం చేసింది. ఎందుకంటే డైరెక్ట్ గా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుకొచ్చారు, అసెంబ్లీ ఎల్పీ మినిస్టర్గా, ఆ తర్వాత స్పీకర్ మాట్లాడుకొచ్చారు, కొన్ని సందర్భాల్లో మాట్లాడారు. కాబట్టి వారంతా టెక్నికల్ గా ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని చెప్పుకొచ్చారు. ఒకవేళ అదే కనుక నిజంగా సుప్రీంకోర్టు వరకు వాదన రూపంలో వెళ్ళినా కూడా అది కొన్ని సందర్భాల్లో ఉపయోగపడకపోవచ్చు. ఎందుకంటే ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలుపొందిన దానం నాగేందర్ వెంటనే సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. అంటే ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ వెంటనే మళ్ళీ కాంగ్రెస్ ఎంపీగా ఎలా పోటీ చేస్తారని డెఫినెట్గా అపోజిషన్ కోరే చూపించే అవకాశం ఉంటుంది. తర్వాత పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొంది కాంగ్రెస్ పార్టీలో చేరిపోయి ఇప్పుడు ప్రభుత్వ సలహాదారుగా కూడా ఆయన క్యాబినెట్ ర్యాంక్ అనుభవిస్తూ ఉన్నారు. సో అక్కడ కూడా కొంత ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇక అరకపూడి గాంధీ విషయంలో, అరకపూడి గాంధీ కూడా ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా షేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి గెలుపొంది ఆ తర్వాత ప్రెసెంట్ ఆయన పిఎస్సిఎస్ చైర్మన్గా కూడా ఉన్నారు. అంటే అసెంబ్లీకి సంబంధించిన కొన్ని కమిటీలో చైర్మన్గా ఉన్నారు. అంటే ఇక్కడ కేవలం ప్రతిపక్ష పార్టీలకు ఇవ్వాలనేది పక్కాగా నిబంధన ఏం కాదు, పక్కాగా రూల్ ఏం కాదు, కానీ అక్కడ ఆనవాయితీగా వస్తోంది. సో అటువంటి విషయంలో ప్రతిపక్ష నేత అయినటువంటి హరీష్ రావుకో కేసీఆర్కో పదవి ఇవ్వకుండా, కేసీఆర్ అంటే ఆల్రెడీ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు కాబట్టి హరీష్ రావుకు పదవి ఇవ్వకుండా అరకపూడి గాంధీ కేటాయించిన పైన బీఆర్ఎస్ చాలా తీవ్రమైన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. సో తమకి ఇవ్వకుండా అరకపూడి గాంధీకి ఇచ్చారు కాబట్టి అది కూడా టెక్నికల్గా కొంత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి డిఫెండ్ చేసే అవకాశం కూడా ఉంది, ఆనవాయితీగా ఉంది. కాబట్టి కొంత అరకపూడి గాంధీ విషయంలో స్ట్రాంగ్గా బీఆర్ఎస్ పార్టీ వాదనలు వినిపించకపోయినా కూడా పోచారం శ్రీనివాసరెడ్డి అదేవిధంగా దానం నాగేందర్ వారిని టెక్నికల్గా బీఆర్ఎస్ పార్టీ అని చూపించిన, కాంగ్రెస్ పార్టీ ఏదైనా టెక్నికల్ అంశాలను చూపించి కొంత గేమ్ ప్లాన్ చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీ డెఫినెట్గా డిఫెండ్ చేసే అవకాశం అయితే ఉంది. సో 10 మంది ఎమ్మెల్యేలు వరుస క్రమంలో మనం కనుక చూస్తే దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు ఈ ముగ్గురు కూడా పార్లమెంట్ ఎన్నికల ముందే కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడం, ఏకంగా దానం నాగేందర్ లాంటి వ్యక్తి ఎంపీగా కూడా పోటీ చేశారు. కడియం శ్రీహరి లాంటి వారి కూతురు కడియం కావ్య కూడా వరంగల్ ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. సో కడియం శ్రీహరి డైరెక్ట్గా ఎఫెక్ట్ కాకపోవచ్చు, కానీ టెక్నికల్గా బీఆర్ఎస్ పార్టీ అని చూపిస్తే ఆయనకి ఎటువంటి పదవి లేదు కాబట్టి మరి ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఒకవేళ ఉప ఎన్నిక వచ్చినా కూడా కడియం శ్రీహరి మేము సిద్ధంగా ఉన్నాం, ఏదైనా సరే తాడో పేడ తేల్చుకుంటామంటూ మాట్లాడుకొస్తున్నారు. ఆ తర్వాత ఈ ముగ్గురు పైన
స్పెషల్ పిటిషన్ని కౌశిక్ రెడ్డి ఆ తర్వాత వివేకానంద గౌడ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేస్తే మరో 7 పైన రిట్ పిటిషన్ దాఖలైంది. ఆ రిట్ పిటిషన్ స్పెషల్ పిటిషన్ కలిసి ఇప్పుడు విచారణ జరుగుతోంది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్ ఆధ్వర్యంలో ఈ ధర్మాసనం ఈరోజు కీలకమైన విచారణ చేపట్టబోతోంది. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కేవలం ఈ డెసిషన్ ఇక్కడ వరకు పరిమితం కాదు. ఈ రకంగానే ఎవరైనా కనుక ఎమ్మెల్యేలు ఇతర రాష్ట్రాల్లో కూడా పార్టీ ఫిరాయించి ఉంటే, ఒక పార్టీలోకి వెళ్ళిపోయి మరొక అధికార పార్టీలో కనుక వెళ్ళి ఉంటే వారిపైన కూడా ఈ ప్రభావం చూపించే అవకాశం ఉంది. మరి చూద్దాం ఈరోజు కీలక విచారణ ఎటువంటి తీర్పు వెలువడబోతుంది అనేది.